హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 50. రైటర్ కావ్య విరించి. కన్ఫామ్గా హాసిని తన ప్రేమని నాకు వ్యక్తపరచాలి అని అనుకున్న హాసినిని ఏదో కారణం ఆపేస్తోంది. అదేమై ఉంటుంది అని అనుకున్నాడు మనసులో. అసలు ఏ కారణంతో దూరం పెడుతోంది నన్ను? చరణ్లో మార్పు కోసమైతే ఆ విషయం తనే చెప్తుంది, దాచే విషయం కాదు అది. అసలు కారణం తన నోటితోనే చెప్పించాలి అని ఆలోచనలో పడ్డాడు సంతోష్. ఇటు చరణ్ పల్లవి రూమ్కి వెళ్ళి, పల్లవి ఇవాళ మధ్యాహ్నం మనకి ఇచ్చిన సీన్ సరిగ్గా చెయ్యలేకపోయాం కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామా అని అడిగాడు. ల్యాప్టాప్లో తలను దూర్చిన పల్లవి చరణ్ మాటలు విని చరణ్తో, వద్దు చరణ్, యశ్వంత్ మన చేత షూటింగ్లోనే చాలా రిహార్సల్స్ చేయించాడు కదా, మిగతాది తనే హ్యాండిల్ చేస్తాడులే ఏదో ఒకటి అని చెప్తూ ల్యాప్టాప్ని క్లోజ్ చేసి పడుకోవడానికి దుప్పటి కప్పుకుంటుంటే చరణ్ పల్లవి పక్కన కూర్చొని, నేను ఇంకా అన్నం తినలేదు పల్లవి అని అన్నాడు చరణ్. అన్నీ డైనింగ్ టేబుల్ మీదే పెట్టాను చరణ్ అంది పల్లవి. రోజు నువ్వే దగ్గరుండి వడ్డిస్తావు కదా, ఎందుకు ఈ కొత్త మార్పు అడిగాడు చరణ్. ఎందుకంటే ఇంకొక 15 డేస్లో నేను వెళ్ళిపోతాను కదా చరణ్, వెళ్ళే ముందు నీతో క్లోజ్గా ఉండాలి అని నాకు ఏమాత్రం లేదు. ఇప్పటి వరకు నువ్వు పంచిన ప్రేమ, కేరింగ్ చాలు. ఇంతకు మించిన జ్ఞాపకాలను గుండె మొయ్యలేదు చరణ్ అని అంటూ చరణ్కి మరొక మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లైట్ ఆఫ్ చేసుకుని దుప్పటి కప్పుకొని పడుకుని పోయింది. చరణ్ బాధగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తినబుద్ధి అవ్వక రూమ్లోకి వెళ్ళిపోయాడు. చరణ్ తినకపోవడాన్ని గమనించిన పల్లవి, సారీ చరణ్, నిన్ను బాధ పెడుతున్నందుకు. ఈ 15 రోజుల దూరం నీలోని ప్రేమని గుర్తిస్తుందో లేక నేనే భ్రమపడుతున్నానో తెలుస్తుంది అని మనసులో అనుకుంది పల్లవి. చరణ్కి హాసిని మాటలు గుర్తొచ్చాయి. నేనెందుకు హాసిని అన్నట్టు కొన్ని రోజులు కూడా పల్లవితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను? హాసిని అన్నట్టు నేను నిజంగానే పల్లవిని ఇష్టపడుతున్నానా, తెలుసుకోలేకపోతున్నానా అని మనసులో అనుకున్నాడు చరణ్. చిద్వికి కథ చెప్పి పడుకోపెట్టేసిన హరిణి ఆలోచన సంతోష్ హాసినిల చుట్టూ తిరుగుతూనే ఉంది. తన రూమ్ బాల్కనీలో నిలబడి ఆలోచనలో ఉన్న హరిణి దగ్గరికి వచ్చి, అన్నయ్య వదిన గురించే కదా నీ ఆలోచన ఇప్పుడు అని అడిగింది స్వప్న. అవును స్వప్న, అదే ఆలోచిస్తున్నాను. హాసిని లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది అంటే అస్సలు నమ్మను నేను అని అంది హరిణి. నాకు నమ్మశక్యంగా లేదు హరిణి, కానీ అక్కడున్నది సంతోష్ అన్నే కదా, వదినకి చెప్పకుండా వదినకి ఏమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమో ఒకవేళ అని అంది స్వప్న. లేదు స్వప్న, నాకెందుకో అలా అనిపించట్లేదు. సార్ తీసుకుని వెళ్ళిన కార్ మధ్యలోనే ఆపించేసే రకం హాసిని. నీకు పూర్తిగా తెలియదు స్వప్న దాని గురించి. అది ఎంత మంచిదో అంత మొండిది తిక్కల్ది కూడా అని అంది హరిణి. నీకు హాసిని వదిన మొండితనం మీద ఎంత నమ్మకం ఉందో నాకు మా అన్నయ్య ప్రేమ మీద అంత నమ్మకం ఉంది అని అంది స్వప్న. వాళ్ళు మళ్ళీ ఏదో కొత్త ఒప్పందం పెట్టుకున్నారు. ఈ తింగర్ది దాని తింగర్ చేష్టలతో సార్కి ఏం చుక్కలు చూపిస్తుందో ఏంటో అని మనసులో అనుకుంది హరిణి. లేట్ అవుతోంది, పడుకో హరిణి అని అంది స్వప్న. హాసిని సంతోష్ల ఆలోచనలతో కాసేపు, తను ప్రారంభించబోయే వైవాహిక జీవితం గురించి కాసేపు సతమతమవుతున్న హరిణి ఆలోచనల్లో నిశిరాత్రి వెన్నెల వెలుగు కరిగి కిలకిలా రావాలు తీస్తూ సూర్యుడు పలకరించాడు. హాసినికి మెలకువ వచ్చేసరికి సంతోష్ హాసినిని చుట్టుకుని నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న సంతోష్ని హాసిని తన చేతితో సంతోష్ బుగ్గని నిమురుతూ, ఎప్పుడు మీరు నా మనసులోకి ప్రవేశించి నా ఆలోచనలను అదుపు చేశారో నేనే తెలుసుకోలేకపోయాను. నా మనసు మీ వశమైపోయింది శ్రీవారు. ఆ విషయం నేను అర్థం చేసుకుని మీకు నా ప్రేమను ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక సతమతమవుతున్న సమయంలో ఇప్పుడే మీకు ఈ విషయం చెప్పకపోవడం మంచిది అని అర్థమైంది నాకు యామిని మాటలు విన్నాక అని మనసులో అనుకుంటూనే నిద్రపోతున్న సంతోష్ నుదుటికి ముద్దు ఇచ్చి సంతోష్ గుండెలపై తలవాల్చి పడుకొని సంతోష్ని గట్టిగా హత్తుకొని కొన్ని నిమిషంలో అలాగే ఉండిపోయి కాసేపటికి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. హాసిని పెదవుల స్పర్శ తగలగానే సంతోష్కి మెలకువ వచ్చినా కూడా హాసిని మనసులో ఉన్నది బయట పెడుతుందేమో అని నిద్రను నటించాడు సంతోష్.
హాసిని లేవగానే సంతోష్ లేచి కూర్చుని హాసిని పెదాలు తాకిన తన నుదిటిని చేతితో తడుముకొని మురిసిపోతూ, ఇది కళా నిజమా బంగారు, నువ్వు నాకు ముద్దు పెట్టావా అని అనుకుంటూ, అయినా నా నమ్మకమే నిజమైంది బంగారు, నువ్వు దేనికోసమో బాధపడుతున్నావు, అదేంటి అనేది తెలుసుకుంటా, నీ మనసులో దాచిపెట్టుకున్న ప్రేమను బయట పెడతా అని అనుకుని మంచం మీద నుండి లేచి శివ దగ్గరికి వెళ్ళాడు సంతోష్. లాన్లో కూర్చుని పేపర్ చదువుతున్న శివ చిరుదరహాసంతో మెరుపులాంటి కాంతిని కళ్ళల్లో నింపుకొని వస్తున్న సంతోష్ని చూసి, శివ, ఏంటి కొత్త పెళ్ళి కొడుక, ఏంటి విషయం, హాసిని తన ప్రేమను బయటపెట్టిందా ఏంటి అని అడిగాడు శివ సంతోష్ని. లేదురా, కానీ నన్ను ప్రేమిస్తోంది అని ఈ మధ్య తన ప్రవర్తనలో మార్పు కనిపించింది అన్నానుగా, కానీ ఈరోజు అర్థమైంది ఖచ్చితంగా నా హాసిని గుండెల్లో నేను ఉన్నాను అని. కానీ ఎందుకు ఆ విషయాన్ని దాస్తోంది అనే విషయం అర్థం కావటం లేదురా, అదేంటో నేను తెలుసుకుంటాను, కానీ ఇంతకీ ఆ విస్మగడి వెనక ఎవరున్నారో తెలిసిందా అడిగాడు సంతోష్. ఇంకెవరు, నీ శత్రువు యామిని, నీ భార్య శత్రువు విశ్వాతోటి చేతులు కలిపి శత్రువులిద్దరు మిత్రులు అయ్యి పథకాన్ని వేశారు అని అన్నాడు శివ. అంటే ఆ విశ్వ ఆమెని ఇద్దరు చేతులు కలిపారా, గేమ్ వాల్ స్టార్ట్ చేశారు, నేను ఫినిష్ చేస్తా అన్నాడు సంతోష్. జాగ్రత్త సంతోష్, ఆ యామిని కన్ను హాసిని మీద పడింది అని అన్నాడు శివ. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఓకేరా, విశ్వ ఆమెని కలిపి ప్లాన్ చేశారు అని అర్థమవుతోంది. మొన్న స్టూడెంట్స్ ద్వారా అటాక్ చేయించింది ఎవరు తెలిసిందా అడిగాడు సంతోష్. లేదు సంతోష్, ఆ విషయం గురించి నేను మీ విష్ణు బాబాయ్ ఇద్దరం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ కాదు, కానీ ఎవరు అనేది త్వరలో తెలుస్తుంది, కంగారు పడుకు. అలాగే హాసిని చాలా జాగ్రత్త, తనని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకు అని అన్నాడు శివ సంతోష్తో. లేదురా, తనని ఒంటరిగా వదలను అని అన్నాడు సంతోష్. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా హాసిని ఫ్రెష్ అయి ఇషితా చీర కట్టుకుని వచ్చింది. హాసిని రాగానే సంతోష్ శివతో, సరేరా నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోయాడు హాసిని వైపు చూడకుండా. హాసిని వెళ్ళిపోతున్న సంతోష్ని చూస్తూ, నిన్న నేను మిమ్మల్ని బాగా హర్ట్ చేశాను కదా సార్, సారీ అని మనసులో అనుకుంటూ, హాసినికి మనసు బాధగా అనిపించినా బయటపడలేదు. హాసిని ఫీలింగ్స్ని గమనించిన శివ, ఏంటి హాసిని, మా వాడిని ఇంకా ఎన్నాళ్ళిలా వెయిట్ చేస్తావు చెప్పు, ఆలస్యం అమృతం ఆలాహలం, ఆలస్యం ఒక్కోసారి ఆలాహలం అవ్వచ్చు, ఒక్కోసారి అమృతం అవ్వచ్చు. మీ పెళ్ళై కొద్ది రోజులే అయినా వాడు నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు, అలాగే నీ మనసులో కూడా ఎవరు లేరు కదా, ఏ కారణంతో వాడిని దూరం పెట్టాలని అనుకుంటున్నావు అడిగాడు శివ. హాసినికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంది. కొన్ని క్షణాల మౌనం తరువాత శివ హాసినితో, నీ మౌనం సమస్యకు పరిష్కారం కాదు హాసిని, నీకు ఏదైనా సమస్య ఉంటే వాడితో చెప్పు అని అన్నాడు శివ. సమస్య? నాకేం సమస్యలు ఉంటాయి, ఏమీ లేవన్నయ్య అని లోపలికి వెళ్ళిపోయింది. సంతోష్ ఫ్రెష్ అయి రాగానే, ఇషిత టిఫిన్ కూడా రెడీ, రండి అని అంది. లేదు ఇషిత, మేము వెళ్తాము, ఇంట్లో కంగారు పడతారు, ఈసారి చిద్విని కూడా తీసుకుని వస్తాం అని అన్నాడు సంతోష్. తప్పకుండా రావాలి మరి అని అంది ఇషిత. డెఫినెట్గా రా హాసిని అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు సంతోష్. హాసిని కూడా సంతోష్ వెనకే వెళ్ళింది. ఇద్దరు కారులో బయలుదేరారు. సంతోష్ సైలెంట్గా ఉన్నాడు. హాసిని సంతోష్తో, ఈ దెబ్బ గురించి అడిగితే ఏమని చెప్దాం సార్ అని అడిగింది హాసిని. నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వు దానికి ఊకొట్టు చాలు అని అన్నాడు సంతోష్. ఎందుకు సార్ అంత కోపం నా మీద అని అంది హాసిని. నాది కోపం కాదు హాసిని, నా హద్దుల్లో నేను ఉంటున్నా అంతే అని అన్నాడు సంతోష్. హాసిని మనసు చివుక్కుమంది, కానీ తిరిగి ఇంకేం అనలేదు, మౌనంగా ఉంది. నిశ్శబ్ద ప్రపంచంలో మౌనం ఏలుతున్న రాజ్యంలో ప్రయాణిస్తూ ఉన్నారు ఇద్దరు. నాలో మోస్తున్న భావాల బరువుని ఈయనతో చెప్పనా వద్దా అని ఆలోచనలో పడింది హాసిని. హాసిని మౌనానికి విరామాన్ని ఇచ్చి, నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు సంతోష్ కార్ డ్రైవ్ చేస్తూనే. ఏమీ లేదు అన్నట్టుగా తలను ఊపింది హాసిని. సంతోష్ తిరిగి ఏం అడగలేదు. ఇద్దరు ఇంటికి చేరారు. సంతోష్ హాసిని గుమ్మంలో ఉండగానే హాసినిని చూడగానే అందరూ కంగారుగా, ఏమైంది, ఆ దెబ్బేంటి అని అంటూ
హాసినిని చుట్టుముట్టి అడిగారు. ఏమీ లేదమ్మా, మీరు కంగారు పడకండి. హాసిని కార్ నేర్చుకుంటాను అంటే నేను ఒకసారి నేర్పి తనకి డ్రైవింగ్ ఇచ్చాను. తను బ్యాలెన్స్ చేయడం రాక తన నుదిటితో కార్ స్టీరింగ్కి ముద్దు ఇచ్చిందిలే, అందుకే ఈ బహుమానం అని అన్నాడు సంతోష్. ఏమ్మా హాసిని, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలారా? చూడు తల్లి, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అని అన్నారు ప్రభగారు. అయ్యో, చిన్న దెబ్బే అత్తయ్య అని అంది హాసిని. ఏ దిష్టి తగిలిందో ఏంటో మీ జంటకి, ఉండండి ఒక్క నిమిషం అని అంటూ అంజీ అంజీ, పిల్లలకి దిష్టి తీయాలి అని అంజీని పిలుస్తుండగా ఆమెని దిష్టి తీయడానికి వచ్చింది. నువ్వు తెచ్చావేంటామని అని అడిగింది హరిణి. అంజీ బాబాయ్ ఏదో పనిలో ఉన్నట్టున్నారు అని అంటూ దిష్టి ఆమెని తీయబోతుండగా నేను తీస్తాను ఇటివ్వు అని హరిణి దిష్టి తీసింది. అందరూ లోపలికి వెళ్తుంటే ఆమెని సంతోష్ని తినేసేలా చూస్తూ ఉంది. ఆమెని చూపులు గమనించిన సంతోష్, హరిణి ఇద్దరూ ఒకేసారి వెనక్కి తిరిగేసరికి ఆమెని చూపుని తిప్పేసుకుంది. ఆమెని చూపుల భావం అర్థమైన సంతోష్ మెదడులో ఒక మెరుపు మెరిసింది. పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆమెని చూపు తిప్పుకోగానే హరిణి మనసులో ఈ ఆమెనితో జాగ్రత్తగా ఉండమని హాసినితో చెప్పాలి అని అనుకుంది. ప్రభగారు, అమ్మ హాసిని, చిద్విలాస్ని ఇంకా లేవలేదు, నువ్వు కూడా కాసేపు రెస్ట్ తీసుకోనన్నా. నాన్న సంతోష్, హాసినిని జాగ్రత్తగా చూసుకోరా, ఇవాళ ఆఫీస్కి కూడా వెళ్ళకు అని అన్నారు. సరే అని హాసిని సంతోష్తో పాటుగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. హరిణి కూడా వెళ్ళి హాసిని నీతో మాట్లాడాలి అని అంది హరిణి. హరిణి, హర్ష వాళ్ళు ఎన్నింటికి స్టార్ట్ అవుతారు, ఏమైనా చెప్పారా అని అడిగాడు సంతోష్. సార్, ఇంకొక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతారంట అని చెప్పింది హరిణి. అవునా, ఓకే అని ఇప్పుడే వస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని కిందకు వెళ్ళాడు సంతోష్. ఈ దెబ్బ ఎలా తగిలిందే, నైట్ ఎక్కడున్నారు అని అడిగింది హరిణి. జరిగినది మొత్తం చెప్తూ హరిణిని హత్తుకొని బాధపడింది హాసిని. ఆ విశ్వగాడు ఇంతకు తెగించాడా, దుర్మార్గుడు, పుట్టగతులుండవు వాడికి అని తిట్టింది హరిణి ఆ విశ్వాని. హాసిని మౌనంగా ఉంది అని ఏమీ స్పందించలేదు. ఏంటే, నేను వాడిని తిడుతుంటే ఊ అనవు ఆ అనవు, బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావేంటి, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అని అడిగింది హరిణి హాసినిని. కీర్తి గురించి, నీతో కిషోర్ అన్నయ్య గురించి మాట్లాడడం నేను నిన్న విన్నాను. సార్కి ఆ విషయం చెప్పి వాళ్ళ పెళ్ళికి కూడా ఒప్పిద్దామని అంది హాసిని. ముందు నీ వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకో, ఆ తరువాత అందరి వివాహాల గురించి ఆలోచించుదు గాని అని అంది హరిణి. అదేంటి అలా అనేసావు అని అంది హాసిని హరిణితో. లేకపోతే నువ్వేమో తెలుగు సీరియల్ హీరోయిన్లా నీ హీరోని ఏడిపిస్తూనే ఉండు, అక్కడ నీకొక సవతి వచ్చేలా ఉంది అని అంది హరిణి హాసినితో. ఏం మాట్లాడుతున్నావు హరిణి అని అంది హాసిని. తెలుగులోనే కదా చెప్పాను, బుర్ర పెట్టి ఆలోచించు. ఆ ఆయుర్వేదం నర్సు, అదే ఆమెని కళ్ళు మీ ఆయన మీద పడ్డాయి అని అంది హరిణి. తను నిన్నే కదా వచ్చింది, ఆయన మీద కన్ను పడ్డమేంటి అని అంది హాసిని. తన గురించి కాసేపు పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. అసలు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? నువ్వు ఈ పెళ్ళి చేసుకునే కన్నా ఒంటరిగానే ఉండిపోవాల్సిందే. నువ్వు ఇంత దగ్గరగా ఉంటూ సార్కి దూరంగా ఉంటే సార్ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా కనీసం అని అంది హరిణి హాసినితో. హాసిని అప్పటి వరకు పంటి బిగున కనుపాప లోతుల్లో అణుచుకున్న బాధను కన్నీళ్ల రూపంలో వదిలి హరిణిని హత్తుకుని ఉండిపోయింది. హరిణి కంగారుగా ఏమైందే అని అడిగింది హాసినిని దూరం జరిపి. నువ్వు అనుకున్నట్లు నేను ఒంటరిగా లేనే, నా మనసు నిండా ఆయనే ఉన్నారు హరిణి. ఈ విషయాన్ని ఆయనతో ఎలా చెప్పాలో అర్థం కాక సతమతమవుతుంటే ఈలోపు ఆయన 3 నెలలు అగ్రిమెంట్ అన్నారు. పైకి ఇష్టం లేదని చెప్పిన నా చిరుకోపంలోనే ఆయన మీద ఉన్న ప్రేమని ఆయనకి అర్థమయ్యేలా చెయ్యాలి అని అనుకున్నా. కానీ ఆ యామిని అని వెక్కుతూ ఆగిపోయింది హాసిని. ఇంతలో అమ్మని కాఫీ తీసుకుని లోపలికి రావడంతో హరిణికి కోపం వచ్చి, లోపలికొచ్చే ముందు డోర్ నాక్ చేయాలి అని తెలియదా అని అంది. అంటే డోర్ తీసుందని ఆమెని అంటుంటే, తీసుంటే లోపలికి రావచ్చా, రావచ్చో లేదో ఏమీ అడగవా, అలా వచ్చేస్తావా అని హరిణి అంది. సారీ మేడం,
సార్ కాఫీ తీసుకొని రమ్మన్నారు అందుకే అని అంది ఆమని. హాసిని కళ్ళు తుడుచుకొని నిన్ను కాఫీ తీసుకొని రమ్మని చెప్పారా అని అంది. అవును మేడం అని ఆమని అంటుండగా సంతోష్ లోపలికి వచ్చి ఆమని కాఫీ ఇవ్వు అని ఆమని చేతిలో నుండి కాఫీ తీసుకుంటూ ఓరకంట హాసినిని గమనిస్తూనే ఉన్నాడు సంతోష్. ఇచ్చావు కదా ఇంక వెళ్ళు అని హాసిని అంటుంటే ఒక్క నిమిషం కాఫీ కప్ తీసుకుని వెళ్తూ గాని అని అన్నాడు సంతోష్. నిప్పులు కక్కే చూపులతో కొరకొరమని చూసింది హాసిని సంతోష్ని. సంతోష్ అదేమీ పట్టనట్టు కావాలని ఆమనితో ఆమని నీ నేటివ్ కేరళనేనా లేక ఆంధ్రానా అని అడిగాడు సంతోష్. ఆంధ్రానే సార్, జాబ్ పర్పస్ మీద కేరళలో ట్రైనింగ్ అయ్యాను అని అంది ఆమని. అయితే నీకు తెలుగు వచ్చనమాట బాగా అని అన్నాడు సంతోష్. వచ్చు సార్ అని అంది ఆమని. నీ పేరు మీద పాట ఉంది తెలుసా అని అన్నాడు సంతోష్. అవునా, ఏం పాట సార్ అని అడిగింది ఆమని కావాలని. ఆమని పాడవే హాయిగా మూగవైపుకు ఈ వేళలో రాలేటి పూల రాగాలతో పూచేటి పూల గంధాలతో ఆమని పాడవే హాయిగా మూగవైపుకు ఈ వేళలో హాసిని పాడవే హాయిగా అని అన్నాడు సంతోష్ ఓరకంట హాసినిని చూస్తూ. ఈ పాట నాకు చాలా ఇష్టం సార్, నా పేరుతో ఉన్న పాటను మీరు పాడటం భలే థ్రిల్లింగ్గా అనిపించింది. మీ వాయిస్ కూడా బాగుంది సార్, అంతా బాగుంది కానీ లాస్ట్లో తప్పు పాడారు సార్, హాసిని అని పాడారు అంది ఆమని. ఆ పాటకు అర్థం అవ్వాల్సిన వాడికి అర్థమైందిలే కానీ నువ్వు ఆ కప్ తీసుకుని వెళ్ళు అని అంది హరిణి. దీని ఎక్స్ట్రాస్ ఎక్కువైపోయాయి, వచ్చిన దగ్గర నుండి టైం చూసి దీనికి ఒక స్పాట్ పెట్టేయాలి అని హరిణిని తిట్టుకుంటూ కప్ తీసుకొని తిప్పుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు చెప్పు హాసిని అని అంది హరిణి. హాసిని సంతోష్ని సీరియస్గా చూస్తూ నువ్వు వెళ్ళు హరిణి, నీతో తర్వాత మాట్లాడతాను అని అంది హాసిని. ఆమెని అంటుంది ఏంటిది, కనీసం సార్కి అయిన విషయం ఏంటో చెప్తే బాగుండేది అని అనుకుంటూ వెళ్ళిపోయింది హరిణి. హాసిని తలుపు దగ్గరకు వేసి సంతోష్ షర్ట్ కాలర్ పట్టుకుని ఏంటి మీరు నేను పక్కన ఉండగానే పాటలు పాడుతూ వేరే అమ్మాయికి సైట్ కొడుతున్నారు అని అడిగింది. నేనా సైటా అని అమాయకంగా మొహం పెట్టి అన్నాడు సంతోష్. మరీ అంత క్యూట్గా పెట్టకండి ఫేస్, పైకి రాముడిలా కనిపిస్తారు కానీ అన్నీ కుంటె వేషాలే, అసలు మీ అబ్బాయిలంతా అంతే అని అంది హాసిని. తన కాలర్ పట్టుకుని అంత దగ్గరగా ఉన్న హాసిని చుట్టూ కౌగిలి బిగించి నీకు సారీ చెప్పాలి అనిపించినప్పుడే నాకు ముద్దు పెట్టి సారీ చెప్తా అన్నావు కదా, మరి నిన్న నైట్ నేను సారీ అడగగానే మనస్ఫూర్తిగా ముద్దు ఇచ్చి సారీ చెప్పావు అని కళ్ళెగరేశాడు సంతోష్. యాక్చువల్లీ మన రీడర్ ఒక ఆవిడ అడగడంతో మీకోసమే కాలేజ్ నుంచి రాగానే నేను రికార్డ్ చేశాను. ఇవాళ అనుకోకుండా ఇలా కుదిరింది. నిన్న ఎపిసోడ్ పెట్టలేదు నేనే అన్నాను కాబట్టి ఇవాళ మీకు 2 ఎపిసోడ్స్ ఇస్తున్నాను. అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తున్నాయి, అది మైక్ ఒకటి యూస్ చేయకపోవడం వల్ల ఈ సౌండ్స్ అన్నీ కూడా రికార్డ్ అయిపోతున్నాయి. మా బుడంకాయకి ఫ్రెండ్స్ ఎక్కువ, దాని వాల్యూమ్స్ అన్నీ కూడా ఇందులోనే రికార్డ్ అయిపోతున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అడ్జస్ట్ అవ్వండి కొంచెం ప్లీజ్. తొందరగా దీనికి కూడా ఒక సొల్యూషన్ చూస్తాను. అలాగే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ఆమెని ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు హాసిని ఏం వింది, ఎందుకు తన లవ్ని సంతోష్కి ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మీరు ఏదైనా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.